ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటిది ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానం. స్వామివారు ఇక్కడ గృహలో స్వయంభూగా వెలిచారు. మరి లోపల స్వామివారు చూపిస్తే ప్రయత్నం చేస్తాం. మీకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎంతోమంది భక్తులు స్వామివారి యొక్క దర్శనార్థం వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిస్తూ ఉంటుంది. గురజాల మండలం దైద గ్రామంలో కృష్ణానదీ తీరాన వెలిసినటువంటిది ప్రముఖ శైవ పుణ్యక్షేత్రము దైద అమరలింగేశ్వర స్వామి. ఇప్పుడు స్వామివారిని ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాను. చక్కగా చూసిన అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పేసని జై అమరలింగేశ్వర స్వామి వారికి. గర్భగుడి దగ్గరికి వచ్చాము. చక్కగా నందీశ్వరుడు చూడండి. ఇప్పుడు గర్భాలయంలో ప్రవేశిస్తున్నాము. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతూ రాష్ట్రం నలుమూల నుంచి కూడా స్వామివారి దర్శనానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనము స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నాము. జై అమరలింగేశ్వర స్వామివారికి జై. ప్రముఖ క్షేత్రము. స్వామివారు పులిపాడు గ్రామంలో ఒక బర్రెలు కాసేటువంటి వ్యక్తికి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ వెలిసినాను, నన్ను పూజించి తరించని చెప్పడం జరిగింది. స్వామివారు చక్కగా అందరూ కూడా అమరలింగేశ్వర స్వామివారికి చూడండి, నంది ఆకారంలో స్వామివారు చక్కగా నమస్కారం చేసుకొని మరి ఈ గృహలో స్వామివారు వెలిచి ఉన్నారు. చక్కగా స్వామివారిని అందరూ కూడా దర్శించుకొని ఈ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్రగా తెలియజేయటమైనది. భక్త మహాశయులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాల్సి తెలియజేయటమైనది.